అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి రాజేసిన కుంపటి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని దహించి వేస్తుంది. ఎందుకు అంటే ఇనీషియల్గా ఇది మన యుద్ధం కాదు, మనకేమీ కాదులే అనుకున్న దేశాలు కూడా ఇప్పుడు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది ఈ యుద్ధం. ఎందుకు అంటే ఇది గల్ఫ్ దేశాల మొత్తానికి చుట్టుకుంది. అగ్గి చుట్టుకున్నట్టు, అడవిలో అగ్గి చుట్టుకున్నట్టు కారడవిలో ఇది యుద్ధం మొత్తం ప్రపంచాన్నే చుట్టుకోబోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని సాకులు చెప్పినా వాళ్ళు చేసిన యుద్ధం ఇనీషియల్గా సపోర్ట్ చేసినా కొంతవరకు మేధావి వర్గం అనేవాళ్ళు కొంతమంది అమెరికాకి, ఇజ్రాయెల్కి సపోర్ట్గా మాట్లాడినా ఇప్పుడు వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్క సామాన్యుడి కుటుంబానికి తగులుకుంది ఈ యుద్ధ ఇంపాక్ట్ అనేది. గ్యాస్ దగ్గర నుంచి ఇప్పుడు గ్యాస్ ఒక్కటే మనకి కొరతలాగా అనిపిస్తుంది, కానీ రాను రాను మరిన్ని ప్రమాదాలకి ఇది సూచిస్తుంది. బొగ్గు దిగుమతులు కానీ, యూరియా దిగుమతులకు కావాల్సిన ముడిసరుకు కానీ, ఆయిల్ రిఫైనరీస్ కానీ ఇవి అన్నీ దెబ్బతిన్నాయి. వీటిల్లో ఏది లేకపోయినా మన ఇంట్లో పొయ్యి రాజేయలేని పరిస్థితికి వస్తాం కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే. అందుకే ఇది ప్రపంచ దేశాల మొత్తాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అమెరికా సామ్రాజ్యవాదం అనేవాళ్ళు, దేని లేకపోతే పెట్టుబడిదారీ విధానం అనాలో ఏమనాలో తెలియదు, కానీ ట్రంప్ అత్యాశకు ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వెనిజులాని స్వాధీనం చేసుకొని ఆయిల్ రిఫైనరీస్ మొత్తాన్ని అమెరికా కంపెనీలకు ఎలాగైతే కట్టబెట్టాడో అలాగే ఇరాన్ను కూడా 1-2 రోజుల్లో ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేసి అక్కడున్న ఆయిల్ సహజ వనరులన్నింటినీ గుంపొత్తుగా దక్కించుకోవచ్చు అనేదే ట్రంప్ ఐడియాగా కనపడుతుంది. ఇప్పుడు ఆ ఐడియాలజీని బయటపెట్టాడు. ఇన్ని రోజుల యుద్ధం తర్వాత అమెరికాకి ప్రయోజనం కలగబోతుంది. ఎలాగూ అంటే ఆయిల్ రిఫైనరీలన్నీ మనం చెప్పిన వాళ్ళకే వస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇనీషియల్గా అమెరికాని భయపెట్టే ఆయుధాలు ఇరాన్ తయారు చేస్తుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు తయారు చేయగలిగిన ముడి సరుకులు అన్నీ ఉన్నాయి, అణ్వాయుధాలు తయారు చేసుకోగలుగుతుంది అని సాకులు చెప్పి యుద్ధానికి వెళ్ళిన ట్రంప్ ఇప్పుడు అవన్నీ అబద్ధాలే అనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు బయటపడింది ఆ నిజం ఏంటో అనేది. ఇకపోతే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుగా ఉన్నంతకాలం ఈ యుద్ధం ఆగేలాగా కనపట్టలేదు. మొన్నటి వరకు పాలస్తీనాని సర్వనాశనం చేసిన నెతన్యాహు మొండితనం ఇప్పుడు ఇరాన్ని కూడా అలాగే సర్వనాశనం చేయాల్సిందే అన్నట్టే మాట్లాడుతున్నారు. ట్రంప్ అంతర్జాతీయ ఒత్తిళ్ళకి భయపడో లేకపోతే ఇంకోటి రీజన్ వల్ల యుద్ధాన్ని ఆపేస్తాము కొద్ది రోజులు అని చెప్పినా నెతన్యాహు ఇది వినిపించుకునేలా లేడు. ఎందుకు అంటే ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలతో ఇజ్రాయెల్కి ఎప్పటికైనా ప్రమాదమే అనేది నెతన్యాహు భావన. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది, ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఇజ్రాయెల్ నాయకులు కానీ ఎన్ని రోజులు మీరు ఐరన్ డోమ్ కింద బతకాలనుకుంటున్నారు? ఇదే ప్రధానమైన ప్రశ్న. ఎవరైనా కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఎన్ని రోజులు మీరు చుట్టుపక్కల దేశాలను కానీ, దూరంగా ఉన్న దేశాలను కానీ, మీకు నచ్చని దేశాలు లేదా మీకు శత్రువులుగా ఉన్న దేశాలని నాశనం చేసి మనం క్షేమంగా ఉండాలి అనుకుంటే అది ఎన్ని రోజులని మీరు ఆ విధంగా భయపడుతూ బతకగలరు? ఇదే ఇప్పుడు ప్రశ్న. నెతన్యాహు దీనికి సమాధానం చెప్తాడా అంటే మనకు తెలిసినంత వరకు అతనికి కూడా దీనికి సమాధానం తెలియదు. ఈరోజు ఇరాన్ని పాలస్తీనాని చేసినట్టు సర్వనాశనం చేసి వాళ్ళు కోలుకోకుండా దెబ్బతీస్తే తప్పక ఇజ్రాయెల్కి భయం పోదు అనేలాగా నెతన్యాహు ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇది సాధ్యమా అంటే ఎవరికీ తెలియదు. ట్రంప్ ఒకవేళ యుద్ధాన్ని ఆపినా నేను కంటిన్యూ చేస్తానన్నట్టే మాట్లాడుతున్నాడు నెతన్యాహు కూడా. సో ఇది ఎంతవరకు? ఈరోజు ఇరాన్ని తొదముట్టిస్తావు, రేపు ఇంకొక శత్రువు తయారైతే ఆ దేశాన్ని కూడా నా దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి దాని మీద దాడెత్తుతాను అంటే ఇది వీలవుతుందా? అది వీలవదు. ఎందుకు అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ నిజాలన్నీ నమ్మి మిమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రజలే రేపు ఎదురు తిరుగుతారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా వచ్చిన వార్తా విశేషాలను బట్టి వాళ్ళు కూడా విసుగు చెందారు ఈ యుద్ధం వల్ల. ఎన్ని రోజులని సైరన్ మోతలు వింటూ ఇళ్లలోకి పరుగులు తీస్తారు వాళ్ళైనా సరే. ఇక్కడ ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, యూరోప్ దేశాలు కొంతవరకు శాంతిని వహిస్తున్నాయి. ఎందుకు అంటే యుద్ధాల వల్ల కలిగే నష్టాలు ఏంటో యూరోప్ వాసులకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఎక్కడ యుద్ధం జరిగినా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయరు జనరల్గా. ఇక్కడ సేమ్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని కూడా వాళ్ళు అలాగే చూస్తున్నారు. అందుకే వాళ్ళు చర్చలకు ప్రాముఖ్యతనిద్దామన్న భావంతోనే ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధం జరిగినా ముందుగా అందరూ చెప్పేది ఒకటే. అందరూ అంటే ఇక్కడ ప్రపంచ శాంతిని కోరుకునే వాళ్ళు ఎవరైనా చెప్పేది ఒకటే, చర్చల మార్గం ద్వారా పరిష్కరించుకోండి అని. కోర్స్ భారతదేశంలో ఉన్న నాయకులు కూడా అదే చెప్తున్నారు అనుకోండి. ఇప్పుడు మనకేమీ సంబంధం లేదు, సో కాబట్టి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం, చర్చల ద్వారా పరిష్కరించుకోండి ఎవరైనా సరే అని. అంతేగాని యుద్ధాన్ని ఖండించే ధైర్యం కూడా మన దగ్గర లేదు. అది వేరే విషయం అనుకోండి. ఈ యుద్ధం మనది కాదు కాబట్టి మనకెందుకు వచ్చిందిలే అని మన వాళ్ళు సైలెంట్గా పక్క చూపులు చూస్తున్నారు. కానీ యుద్ధం మన ఇంట్లోకే వచ్చేసింది ఇప్పుడు. అంటే యుద్ధం వల్ల కలిగే ఇంపాక్ట్స్ ప్రతి సామాన్యుడి జీవితాల్లోకి వచ్చేసినాయి. ఈరోజు నిన్న పెట్రోల్ బంకుల్లో చాలా బంకులు మూసేస్తున్నారు, నో స్టాక్ అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఏమో ప్రజలకు వచ్చిన ఇబ్బంది లేదు, మన దగ్గర చాలా స్టాక్ ఉంది అని చెప్తున్నారు రిజర్వులు. కాకపోతే పెట్రోల్ బంకులు ఎందుకు మూసేస్తున్నారు అంటే మేము చేస్తాం అనే సమాధానాలే వస్తున్నాయి. సో ఈరోజు పెట్రోల్ బంకులు మూసేస్తారు, రేపు పొద్దున యూరియా సప్లై ఉండదు, గ్యాస్ సప్లై ఉండదు, ఆసుపత్రులకు సప్లై చేసే గ్యాస్ కూడా మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, అది సప్లై ఆగిపోతుంది. అప్పుడేం చేస్తారు? అందుకే ముందు జాగ్రత్తగా కరోనాని ఎలా ఎదుర్కొన్నామో ఇప్పుడు మనం అలాగే సిద్ధంగా ఉండాలి అని మన నాయకులు ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ సంగతే తీసుకుంటే మనకు మిత్రదేశం అయినప్పటికీ కూడా ఎంతకాలం అని ఇలా మిత్రదేశాన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారనేదే ప్రశ్న. వాళ్ళు చేసే అరాచకాన్ని ఎంతకాలం అని చూస్తూ ఉండాలి. ఈరోజు ఇజ్రాయెల్ రీసెంట్గా భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి ఒకరు మాట్లాడుతూ ప్రపంచానికి ఇరాన్ వల్ల ముప్పు ఉంది, సో ప్రపంచాన్ని కాపాడటానికి మేము ఇరాన్ని సమూలంగా నాశనం చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు మాట్లాడారు. ఈ యుద్ధం ప్రపంచం కోసమే మేము చేస్తున్నామని. ఒకప్పుడు అమెరికా ఇలాంటి వక్ర భాష్యాలు చెప్తూ ఉండేది. వాళ్ళ పెట్టుబడిదారీ విధానాలకి అక్కడ ఏ దేశంలో అయినా ఆయిల్ని కానీ ఇంకేదైనా సంపదను దోచుకోవాలి అంటే ముందుగా అమెరికన్ మీడియా, ఇంగ్లీష్ మీడియా ఏం చేస్తుందంటే వాళ్ళ దేశాధినేతల్ని నరరూప రాక్షసులుగానో నియంతలుగానో ప్రచారం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాటితో ప్రపంచానికి ముప్పు కలుగుతుంది అని ప్రచారం చేసి ఆ సాగుతో ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ని కూడా ఇదే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ప్రపంచానికి ఉన్న ముప్పుని మేము తొలగించాలనుకుంటున్నాం అని చెప్తున్నారు. ఎవరికి ముప్పు ఉంది ప్రపంచానికి? ఇజ్రాయెల్ ఒక్కటే ప్రపంచమనా? ఇక్కడ ఇజ్రాయెల్ తీసుకున్న ఈ విపరీత పరిణామాల వల్ల ప్రపంచం మొత్తం బాధపడుతుంది. నెతన్యాహు చూస్తేనేమో ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, మాకు ఇజ్రాయెల్ బాగుండాలి అంటే ఇరాన్ నాశనం అవ్వాలి అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. ఎంతకాలమని ఐరన్ డోమ్లో మీరు బతకాలనుకుంటున్నారు? ఇది సాధారణమైన ప్రశ్నే. ఎంతకాలం మీరు సెక్యూర్ బంకర్స్లో దాక్కోవాలనుకుంటున్నారు? అందుకే మేధావుల వర్గాలు ఎవరైతే ఉన్నారో, సరైన మేధావి వర్గాలు, ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకునే మేధావి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ చెప్పేది ఒకటే, ముందు చర్చలు ప్రారంభించండి. చర్చలే లేకుండా నేను యుద్ధంతో నా దగ్గర టెక్నాలజీ ఉంది, వెపన్స్ ఉన్నాయి కాబట్టి దేశాన్ని సర్వనాశనం చేసి నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అంటే ఎన్ని రోజులు ఇలా సాగుతుంది అనేది ఆయనకు కూడా తెలియదు. ఈరోజు మన బలం ఉంది కదా అని ఒకరిని కొట్టో లేకపోతే ఒకరిని చంపో నేను ప్రశాంతంగా ఉంటాననుకుంటే యుద్ధం వల్ల నీకు శత్రువులు పెరుగుతారే కానీ ఎలా తగ్గుతారు శత్రువులు అనేవాళ్ళు? అక్కడ ప్రజలకు కోపం రాదనుకుంటున్నారా? లేకపోతే ఆ ప్రజలు మరీ పాతకాలంలాగా మూర్ఖుల్లాగా పడి ఉంటారనుకుంటున్నారా? ఇజ్రాయెల్ ఒక్కటే కాదు కదా తెలివి కల్ల ప్రజలు అనేవాళ్ళు. ఈరోజు టెక్నాలజీ ఉండొచ్చు మీ దగ్గర, కానీ అదే టెక్నాలజీని బీట్ చేసే టెక్నాలజీ వేరే వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు కదా. ఈ రోజుల్లో ఒక టెక్నాలజీ వచ్చిందంటే దాన్ని బీట్ చేసే టెక్నాలజీ త్వరగానే బయటకు వస్తుంది. సో ఈరోజు నా దగ్గర ఐరన్ డోమ్ ఉందని నువ్వు యుద్ధానికి వెళ్తే ఐరన్ డోమ్ని బీట్ చేసే విధంగా వాళ్ళ క్షిపణులు ప్రయోగిస్తున్నారు. ఇక్కడ మనకి అందరికీ కొంచెం విజ్ఞత ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒకటే ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఎన్ని రోజులని మీరు యుద్ధాలు చేసి మీ శత్రువుల్ని నాశనం చేసుకుంటూ మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు? అదే ఇక్కడ ప్రశ్న ఇజ్రాయెల్కి. నేను ఐరన్ డోమ్లో కూర్చుంటాను, నేను భద్రంగా ఉంటాను అనుకుంటే ఎన్ని రోజులు అలా చావు బతుకుల్లో మీరు భయపడుతూ బతుకుతారు? ఒకటే సమాధానం వీటన్నిటికీ, శాంతియుత మార్గం. మీరు ముందు చర్చలు సాగించండి, చర్చలు కొనసాగించాలి కదా. చర్చలు అనేదే నాకు అవసరం లేదు, అందరినీ చంపుకుంటూ వెళ్తానంటే ఎన్ని రోజులు చేస్తారు ఇలా? ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిందాకా ఈ యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారేమో తెలియదు. నాకు తెలిసి ఇజ్రాయెల్ ప్రజలు కూడా విసిగెత్తిపోయారు.
వాళ్ళ విధానాలు చూస్తే అలాగే ఉంది. కాకపోతే నెతన్యాహు అనే యుద్ధ పిపాసి దీన్ని ఇంతటితో ఆగేలాగా లేడు. ఒక సైనికాధికారి దేశానికి ప్రధాన అధ్యక్షుడిగానో లేకపోతే ప్రధానమంత్రిగానో అయితే ఎంతటి ప్రమాదమో ఇప్పుడు నెతన్యాహు చూపిస్తున్నాడు ఇక్కడ. పాలస్తీనా యుద్ధానికి ముందే నెతన్యాహు పదవి నుంచి దిగిపోయే పరిస్థితి వచ్చింది. అతను చేసిన దానివల్ల అభిశంసనని ఎదుర్కొంటున్నాడు. కానీ ఇప్పుడు యుద్ధాన్ని సాకును చూపి దాన్ని పక్కన పెట్టేశారు. ఇక్కడ మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. యుద్ధం లేకపోతే ప్రజల్లో టెన్షన్ లేకపోతే అతని పదవికి ఎక్కడ ముప్పు వస్తుందని భయపడుతూనో యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండటం కూడా ఒక రీజన్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ప్రపంచం మొత్తం ఆందోళనకు గురవుతుంటే దాన్ని తట్టుకోలేక ట్రంప్ యుద్ధానికి విరామం ఇద్దాము అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేను విరామం ఇచ్చే ప్రశ్నే లేదు, ఇరాన్ సర్వనాశనం అయిన దాకా నేను యుద్ధం చేస్తానంటున్నారు. ఇరాన్ ఏమన్నా పాలస్తీనా అనుకుంటున్నాడో ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇరాన్ చుట్టుపక్కల ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ కానీ అమెరికాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడున్నా సరే మిలిటరీ బేసెస్ మేము దాడి చేస్తాము అని చెప్పి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ బేసెస్ని, బ్రిటన్కి సంబంధించిన బేసెస్ని ఎయిమ్ చేసుకొని వాళ్ళు ర్యాకెట్లు, మిసైల్స్ వదులుతున్నారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మొత్తం అభద్రతా భావంలో బతుకుతున్నాయి. దీన్ని ఇంతటితోటి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి. కాకపోతే ఇది ట్రంప్ వద్దన్నా సరే నెతన్యాహు ముందుకెళ్తాను అంటుంటే ఈ యుద్ధం ఇంతటితో ఆగేలాగా కనిపించట్లేదు. మేబీ ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే ఒక ప్రశ్న కూడా అందరిలో మెదులుతోంది. ఎందుకు అంటే ఇరాన్ ఏమి చిన్న దేశం కాదు కదా, నువ్వేం చేసినా చూస్తూ కూర్చోవడానికి. అలాగే ఇరాన్ని ఈరోజు నేను ఆక్రమిస్తాను అనుకుంటే ఇరాన్ పక్కనే ఉన్న రష్యా, చైనాలో చూస్తూ ఊరుకుంటాయా? అమెరికా పెత్తనం సాగుతూ ఉంటే ఇరాన్లో రష్యా, చైనా చూస్తూ ఊరుకుంటాయా? అది కుదరదు కదా. సో మళ్ళీ ఒక ప్రచండ యుద్ధం నాటి పరిస్థితులు వస్తాయి. సో ఈ విధమైన అరాచకాన్ని ఎందుకు పొడిగించాలనుకుంటున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న, ట్రంప్ కానీ నెతన్యాహు కానీ. కానీ ఇక్కడ మన వాళ్ళని ప్రశ్నించే ధైర్యం లేదు కాబట్టి ప్రస్తుతానికి మనం సేఫ్ అనే భావనలోనే ఉండొచ్చు. కానీ ఇలా ఎంతకాలం సేఫ్గా ఉంటామనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే భారతదేశానికి కావాల్సిన చాలా ముడిసరుకులు బొగ్గు కానీ, ఇలా ఎల్పిజి కానీ, ఆయిల్, మిగతా ఇతర ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు దిగుమతుల మీదే మనం ఆధారపడుతున్నాం. ఇండస్ట్రీస్కి కావాల్సిన చాలా రకాల దిగుమతులన్నీ ఆగిపోతున్నాయి. దీనివల్ల మన చిన్న తరహా పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల దాకా కూడా ఆగిపోయే పరిస్థితులు వస్తాయి ఇలాగే కంటిన్యూ అయితే. సో దీన్ని మన దేశం తట్టుకోగలదా అంటే కొంచెం కష్టమైన ప్రశ్న ఇది. మన నాయకులు ఎన్ని రకాలుగా భుజాలు దర్చుకున్నా, మనం ఎన్ని రకాలుగా త్యాగాలు చేయాలి అని పిలుపునిచ్చినా ఫైనల్గా ఇంపాక్ట్ అయ్యేది ప్రజలే. ప్రజలు తట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఇది ఇంకొంతకాలం కొనసాగితే యుద్ధం ఒక ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్లే కాకుండా ప్రపంచం మొత్తం సర్వనాశనం అయ్యేలాగా కనిపిస్తుంది. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.